Sunlight Refined Sunflower Oil Snacks. Hi, hello, welcome to Sunlight Refined Sunflower Oil Snacks. నేను మీ మధు. మన కిచెన్ లో బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయంటే చాలు వందల రెసిపీలు మన చేతిలో ఉన్నట్టే. ఎలా అంటారా? దానికి ఇలాంటి స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ కావాలి. ఈ రోజు నేను స్పెషల్ గా బ్రెడ్ తోనే స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. ఇన్నిసార్లు స్పెషల్ అన్నాను అంటే డెఫినెట్ గా మధు ఏం చేసిన స్పెషల్ గా ఉంటుంది అనుకోండి. కాకపోతే అంతకంటే ముందు దాని పేరేంటో చెప్పేస్తాను. అదే కాయిన్ టోస్ట్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు టకా చూసారనుకోండి, ఈ స్పెషల్ రెసిపీని ఎలా స్పెషల్గా చేయాలో చూపించేస్తాను. కాయిన్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: కాయిన్స్లా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్, పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, బటర్, తగినంత ఉప్పు. ఫస్ట్ బేకింగ్ ట్రే రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిపైన నేను కాయిన్స్ లాగా కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని ఒక వాటర్ బాటిల్ మూతతో జస్ట్ అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది పెట్టి దీనికి మనం ఏం చేస్తామంటే జస్ట్ బటర్ని లైట్గా అప్లై చేయాలి. కొంచెం బటర్ని అలా అప్లై చేసేసి సో బటర్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 5 minutes, అంటే ఒకవేళ ఆల్రెడీ అవెన్ ప్రీ హీట్ చేసాం అనుకోండి 1 to 2 minutes సరిపోతుంది. లేదు అంటే కొత్తగా పెడితే 5 minutes అలా చేసుకుంటే జస్ట్ లైట్గా టోస్ట్ చేసినట్టు కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. దీన్ని అవెన్లో పెట్టేసి స్టార్ట్ చేయాలి. సో అది ఎలాగో 5 minutes అవగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అంతలోపు మనం టైం వేస్ట్ చేయకుండా స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని కరిగించేయాలి. అంతలోపు సో బటర్ని కొంచెం ప్యాన్లో స్ప్రెడ్ చేసేసేయాలి. ఇక్కడ ఏంటంటే ఇది మరీ ఓవర్ కుక్ కూడా ఏం చేయము, జస్ట్ ఏంటంటే సో ఒక ఈజీ స్నాక్ లాగా జస్ట్ కాయిన్ మీద ఫిల్లింగ్ తయారు చేసేసిన తర్వాత ఆ కాయిన్స్ పైన ఇది ఫిల్లింగ్ పెట్టేసేసి సర్వ్ చేసుకుంటాం ఇమీడియట్గా. ఇప్పుడు ఏంటంటే బటర్ కాస్త కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అండ్ ఇంకొకటి చాలా చిన్న కాయిన్స్ కాబట్టి ఫిల్లింగ్ అంత ఈజీ అవ్వదు కాబట్టి మనం ఏంటంటే కట్ చేసుకున్న దీనికి ఏదైతే తయారు చేస్తామో ఫిల్లింగ్ అది చాలా సన్నగా ఉండాలి. ఆనియన్ ఏంటంటే తురుముకున్నా ఓకే, లేదంటే సన్నగా కట్ చేసుకున్నా ఓకే. సో ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ క్యాప్సికమ్ని తురిమేశాను, ఎందుకంటే ముక్కలుగా చేస్తే మళ్ళీ ఫిల్లింగ్కి కష్టం అవుతుంది కదా అని తురిమేశాను. ఇది ఒక 1 spoon. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే పన్నీర్ని కూడా తురిమి పెట్టేశాను. కొంచెం కలుపుకుందాం. చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. అండ్ దెన్ లైట్గా పసుపు, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్, లేదు అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ దెన్ పుదీనా. ఇది బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకుంటా.
అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన ఉంచుకుంటాం. అంతే, ఫిల్లింగ్కి రెడీ అయిపోయింది. మరి అది కూడా బయటికి తీసేసామనుకోండి, జస్ట్ పైన అంతా అలా టాపింగ్ ఇచ్చేసి తినేసేసేయడమే హాట్గా. ఒక్కొక్క కాయిన్ని మనం దీంట్లో పరుచుకుంటాం. సో ఒకవైపు కాయిన్ ఇలా క్రిస్పీగా అయిపోతుంది, తినేటప్పుడు కూడా మనకి క్రంచీ ఫీల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక బుజ్జి స్పూన్ తీసుకొని సో ఈ కాయిన్స్ పైన ఈ ఫిల్లింగ్ని ఇచ్చేద్దాం. కొంచెం తీసుకోవడం, దీని మీద ఫిల్లింగ్ ఇచ్చేయడం, అలాగే మిగతావన్నీ కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఎందుకంటే మనం బ్రెడ్ కాయిన్స్ని బేక్ చేసుకున్నాం, లైట్గా బేక్ చేసుకున్నాము. సో కింద అంతా క్రిస్పీగా ఉంటే పైన అంతా సాఫ్ట్గా ఉంటుంది. సో క్రిస్పీ అండ్ సాఫ్ట్గా రెండు కాంబినేషన్స్తో ఒకే బైట్లో హాట్గా తినాలి. అందుకని సర్వ్ చేసిన వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో ఇంకా 4 పీసెస్ ఉన్నాయి, ఇంకా సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. నేను సర్వ్ చేసేసి చూపించేస్తాను. సో ఎప్పుడైనా కూడా మనము హెల్దీగా తినాలి అనుకుంటే వెజిటేబుల్స్ని చాలామంది ఫ్రెష్గా ప్రిఫర్ చేయరు. ఇప్పుడు ఇంత అద్భుతంగా లుక్ ఇచ్చేస్తే ఫ్రెష్ వెజిటేబుల్స్ని తినకుండా ఎందుకుంటారు చెప్పండి? ఒక 4 సర్వ్ చేసినా 4 ది బెస్ట్గా ఉండాలన్నమాట. మధు ఎప్పుడు బెస్ట్ లుక్నే ప్రిఫర్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఇది కూడా పెట్టేస్తే టేస్టీగా కాయిన్ టోస్ట్ రెడీ. ఇంకా నేను ఏం చేస్తానంటే తినేస్తాను, కానీ దానికంటే ముందు మర్చిపోయాను. చూసారా, తిండి గొడవలో పడిపోయి మీ గురించి ఆలోచించడం మానేశాను. ఎనీవేస్, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో మీరు ఒక్కసారి చూసేసేయండి. ఇలాగే పట్టుకొని నేను రెడీగా ఉంటాను, అది అయిపోగానే తినేసేస్తాను. కాయిన్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: కాయిన్స్లా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్, పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, బటర్, తగినంత ఉప్పు. కాయిన్ టోస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా కాయిన్స్ అన్ని కూడా ఒక బేకింగ్ ట్రే పైన అరేంజ్ చేసి దానికి లైట్గా బటర్ అప్లై చేసి 5 minutes పాటు 200 degreesలో బేక్ చేసుకోవాలి. అంతలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బటర్ కరిగించాలి. బటర్ కాస్త వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ తరుగు, తురిమిన పన్నీర్, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త వేయించిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత నిమ్మరసం కూడా కలిపేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బేక్ అయిన కాయిన్స్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లో అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాయిన్స్ పైన ఫిల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చూసేసారా? అయితే మీకు నోరు ఊరుతుందని నాకు తెలుసు. ఇంకొంచెం ఊరించడానికి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. హియర్ వి గో. స్నాక్స్ ఎప్పుడు కట్టామీటాగా ఎందుకు ఉంటాయి, పులుపులుగా ఇంత టేస్టీగా ఎందుకు చేసుకోవాలి అనేది నాకు ఇప్పుడు అర్థమైందండి. ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడు కానీ టేస్టీగా లైట్గా తింటే నిద్ర ఎంత హాయిగా పడుతుందో తెలుసా. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ పూర్తిగా దూరం అవుతుంది మంచి ఫుడ్ వల్ల. ఇలాంటి టేస్టీ డిషెస్ మీరు చేసేసుకోండి. ఎనీవేస్, మరి సన్సలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్ లో మధు చెప్పేస్తుంది బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్. ఇలా ఫ్రై చేయడం, అలా పక్కన పెట్టడం, కొంచెం వార్మ్ అయింది అంటే తినేసేయడం. సూపర్ టేస్టీగా ఉంది.